గైస్ ఫైనల్ గా మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న న్యూ హుండై వర్నా ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ వీడియోలో ప్రీవియస్ మోడల్ హుండై వర్నాకి న్యూ వర్నాకి ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఇన్ డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ నిఖిల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. హుండై వర్నా ఈ కార్ అంటే యూత్ లో చాలా క్రేజ్ ఉంది, కానీ ప్రీవియస్ మోడల్ వర్నాలో డిజైన్ కరెక్ట్ క్లిక్ అవ్వక హుండై వర్నా సేల్స్ అయితే భారీగా తగ్గిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని హుండై కంపెనీ న్యూ వర్నాలో కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చింది. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అవే 1.5 లీటర్ టర్బో GDI పెట్రోల్ ఇంజన్, సెకండ్ వన్ ఈస్ 1.5 లీటర్ MPI పెట్రోల్ ఇంజన్. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 117.5 కిలోవాట్స్ మాక్సిమం పవర్ ని ప్రొడ్యూస్ చేస్తే, MPI పెట్రోల్ ఇంజన్ వచ్చేసి కేవలం 84.4 కిలోవాట్స్ మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ టార్క్ విషయానికి వస్తే టర్బో పెట్రోల్ ఇంజన్ 253 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తే, MPI పెట్రోల్ ఇంజన్ కేవలం 143.8 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. MPI పెట్రోల్ ఇంజన్ తో కంపేర్ చేస్తే టర్బో పెట్రోల్ ఇంజన్ లో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే 1.5 లీటర్ టర్బో GDI పెట్రోల్ ఇంజన్ అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కార్ ట్రాన్స్మిషన్స్ విషయానికి వస్తే ఈ కార్ లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అందులో నెంబర్ 1 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటెలిజెంట్ వేరియంట్ ట్రాన్స్మిషన్, అదే IVT ట్రాన్స్మిషన్, థర్డ్ వన్ వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఈ కార్ వేరియంట్స్ విషయానికి వస్తే ఈ కార్ అనేది మనకి టోటల్ గా 6 వేరియంట్స్ లో ఆఫర్ చేస్తున్నారు. అవే HX2, HX4, HX6, HX6 ప్లస్, HX8, HX10. ఏ వేరియంట్స్ లో ఏ ఇంజన్స్ ఆఫర్ చేస్తున్నారు, ఏ ట్రాన్స్మిషన్స్ ఆఫర్ చేస్తున్నారో మీరు స్క్రీన్ పైన క్లారిటీగా చూడొచ్చు. నెక్స్ట్ ఈ కార్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేస్తే న్యూ వర్నర్ లో డిజైన్ పరంగా పెద్దగా చేంజెస్ అయితే ఏం తీసుకురాలేదు. ఫ్రంట్ లో మనకి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. ప్రీవియస్ మోడల్ లో మనకి సింగిల్ హెడ్ ల్యాంప్ ఇస్తే ఇందులో మనకి డ్యూయల్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ గ్రిల్ కూడా మనకి బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. సెంటర్ లో మనకి కెమెరా అయితే ఇస్తున్నారు, పైన మనకి హుండై లోగోని అయితే ఇచ్చారు. మనకి LED ల్యాంప్స్ అయితే మనకి ప్రీవియస్ మోడల్ లో ఎలా అయితే ఇచ్చారో లాంగ్ LED ల్యాంప్స్ సేమ్ అదే LED ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ లో చూసినట్లయితే కార్ సైడ్ ప్రొఫైల్ లో అలాయ్ వీల్స్ డిజైన్ అయితే టోటల్ గా న్యూ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ మోడల్ అలై తో కంపేర్ చేస్తే కొత్త వర్ణలో ఇచ్చిన అలాయ్ వీల్స్ అయితే చాలా యూనిక్ గా అండ్ స్టైల్ గా అయితే ఉన్నాయి. మనకి డోర్ హ్యాండిల్స్ కూడా మనకి ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వలేదు, నార్మల్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ORVM పైన మనకి కెమెరా అయితే ఇస్తున్నారు, ఎందుకంటే ఈ కార్ అనేది మనకి 360 డిగ్రీస్ కెమెరాతో వస్తుంది కాబట్టి మనకి సైడ్ ORVM పైన కెమెరా అయితే ఇస్తున్నారు. దానిపైన మనకి సైడ్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్యాక్ లో మనకి ఇండికేటర్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ రేర్ ప్రొఫైల్ డిజైన్ విషయానికి వస్తే రేర్ ప్రొఫైల్ లో కూడా కార్ అయితే చాలా స్టైలిష్ గా స్పోర్టియర్ గా కనిపిస్తుంది. ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేస్తే న్యూ వర్నర్ లో మనకి బాటమ్ బంపర్ అయితే టోటల్ గా చేంజ్ చేశారు. న్యూ బంపర్ ఇవ్వడం వల్ల కార్ అయితే చాలా స్పోర్టియర్ గా కనిపిస్తుంది. ఈ కార్ రేర్ లో మనకి స్పాయిలర్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి హుండై లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ వర్ణ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి టైల్ ల్యాంప్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి రేర్ వ్యూ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పైన వచ్చేసి మనకి షార్ట్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా డిజైన్ పరంగా చూసినట్లయితే ప్రీవియస్ మోడల్ వర్నా తో కంపేర్ చేస్తే డిజైన్ పరంగా కొన్ని అప్డేట్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ డిజైన్ పరంగా పెద్దగా చేంజెస్ చేయలేదని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కార్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ అనేది మనకి టోటల్ గా 7 కలర్స్ లో ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ డైమెన్షన్స్ చూసినట్లయితే ఈ కార్ విడ్త్ 1765 mm అయితే ఉంటుంది, లెంత్ 4565 mm అయితే ఉంటుంది, వీల్ బేస్ వచ్చేసి 2670 వీల్ బేస్ అయితే ఉంది, హైట్ వచ్చేసి 1475 mm హైట్ అయితే ఉంది. ఈ కార్ కి 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. ఈ కార్ ఇంటీరియర్ చూసినట్లయితే చాలా స్టైలిష్ అండ్ ప్రీమియం గా అయితే ఇచ్చారు. కార్ రేర్ డోర్ చూసినట్లయితే మిర్రర్స్ కి మనకి సన్ షేడ్స్ అయితే ఇస్తున్నారు. ఈచ్ డోర్ కి మనకి బోస్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి పైన చూసినట్లయితే పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు, హుక్ ఇచ్చారు. నెక్స్ట్ మనం సీట్స్ చూసినట్లయితే వైట్ కలర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ సెంటర్ లో మనకి ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ కింద AC వింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. దాని కిందనే మనకి USB Type-C పోర్ట్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ లో ఇంకో ఎక్సలెంట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రంట్ రో ప్యాసింజర్ సీట్ కి వాష్ మోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూజ్ చేసి మనకి రేర్ నుంచే ఫ్రంట్ సీట్ అనేది వెనకకి ముందుకు జరుపుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఫ్రంట్ లో చూసినట్లయితే డ్రైవర్ డోర్ కి మనకి మెమోరీ బటన్స్ అయితే ఇచ్చారు. డ్రైవర్ సీట్ అనేది మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ కాబట్టి ఇక్కడ మనకి మెమోరీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డ్రైవర్ సీట్ అనేది మనకి 8 వేస్ గా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, అది కూడా మనకి ఎలక్ట్రికల్లీ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి స్లైడింగ్ ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ని విత్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి స్మార్ట్ వైర్లెస్ చార్జర్ అయితే ఇస్తున్నారు. మన గేర్ నాబ్ కూడా చాలా స్టైలిష్ అయితే ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ స్టీరింగ్ వీల్ అనమాట. డ్రైవర్ కి మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానిపైన మార్స్ కోడ్ H లోగో అయితే ఇచ్చారు, డాట్స్ లైక్ లోగో. లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో మనకి క్రూజ్ కంట్రోల్
కంట్రోల్ అండ్ అడాస్ సంబంధించిన బటన్స్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ లో మనకి మీడియా కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం స్క్రీన్ విషయానికి వస్తే ఈ కార్ లో మనకి 26.3 సెంటీమీటర్స్ మల్టీ డిస్ప్లే క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మోర్ దెన్ 70 Hyundai బ్లూ లింక్ కార్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందులో మనకి 10.25 ఇంచ్ హెచ్డి ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ దీని కింద మనకి క్లైమేట్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ విన్స్ కూడా చూడండి చాలా స్టైలిష్ గా అయితే ఇచ్చారు. ఇందులో మనకి వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో విత్ సెలెక్టెడ్ ఆండ్రాయిడ్ యాపిల్ స్మార్ట్ ఫోన్స్ ఓన్లీ. ఈ కార్ లో సేఫ్టీ కోసం మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి పైకి వెళ్ళినట్లయితే ఈ కార్ కి మనకి ఇన్బిల్ట్ డాష్ కెమెరా ఇస్తున్నారు. ఇది ఒక ఎడిషనల్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సన్ రూఫ్ కంట్రోల్స్ అండ్ ఇంకా లైట్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం గ్లాసెస్ పెట్టుకోవడానికి ఎటువంటి స్టోరేజ్ అయితే ఇవ్వలేదు. అది కూడా ఇచ్చుంటే చాలా బాగుండు. ఇప్పుడైతే మనం ఒకసారి సన్ రూఫ్ ఓపెన్ చేసి చూద్దాం. సన్ రూఫ్ ఓపెన్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఒకసారి రేర్ సీట్స్ చూడండి. మీరు రేర్ సీట్స్ వచ్చేసి మనకి ఓన్లీ మనకి 2 మెంబర్స్ కే అడ్రస్ ఇస్తున్నారు. సెంటర్ లో కూర్చున్న వాళ్ళకి అడ్రస్ అయితే ఉండదు. ఈ సెంటర్ లో మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కార్ రేర్ విండోస్ కి మనకి సన్ షేడ్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఇన్బిల్ట్ డాష్ క్యామ్ ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫీచర్ ఇస్తున్నారు. ఫ్రంట్ పార్క్ అసిస్ట్ సెన్సార్ ఇస్తున్నారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇస్తున్నారు. అన్ని వీల్స్ కి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐసోఫిక్స్ ఫీచర్ ఇస్తున్నారు. హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ ఇస్తున్నారు. హెడ్ ల్యాంప్ ఎస్కాట్ ఫంక్షన్ ఇస్తున్నారు. సీట్ బెల్ట్ రిమైండర్ ఇస్తున్నారు. ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. ఈ కార్ అనేది మనకి లెవెల్ 2 అడాస్ తో అయితే వస్తుంది. ఈ అడాస్ లో ఏమేం ఫీచర్స్ ఇస్తున్నారంటే ఈ కార్ లో మనకి Hyundai స్మార్ట్ సెన్స్ లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ లో ఉండే కన్వీనియన్స్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి లాంగెస్ట్ వీల్ బేస్ అయితే ఇస్తున్నారు. దీని వల్ల మనకి క్యాబిన్ అనేది చాలా స్పేసియస్ గా ఉంటుంది. ఫ్రీగా కూర్చోవచ్చు. ఎలక్ట్రికల్ డ్రైవర్ సీట్ విత్ 8-way అడ్జస్టబుల్ మెమరీ ఫంక్షన్ అయితే ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ విత్ 4-way అడ్జస్టబుల్ సీట్ అయితే ఇస్తున్నారు. డ్రైవర్ మెమరీ సీట్ విత్ వెల్కమ్ రియాక్ట్ అయితే ఇస్తున్నారు. ప్యాసింజర్ సీట్ విత్ ఎలక్ట్రిక్ వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఇస్తున్నారు. రేర్ విండోస్ కి సన్ షేడ్స్ కూడా ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కార్ లో మనకి అంబియంట్ లైటింగ్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ ప్రైస్ విషయానికి వస్తే దీని బేస్ వేరియంట్ 10.98 lakhs నుంచి టాప్ వేరియంట్ 18.25 lakhs వరకు అయితే ఉంది. న్యూ Hyundai Verna గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ కార్ సంబంధించిన ఫుల్ వాకర్ అండ్ రివ్యూ వీడియో కూడా నేను త్వరలోనే చేస్తాను. సో అవన్నీ వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.